వెడవలూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు పండించుకున్న పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ సిపిఎం నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పండించుకున్న పంటకు కనీసం 25,000 మద్దతు ధర కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయం బ్రతకాలన్నా, వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు రావాలంటే కౌలు రైతులకు న్యాయం జరగాలన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొలం యజమానికి దక్కుతుంది కానీ పంట పండించే కౌలు రైతుకు దక్కడం లేదన్నారు. సంక్షేమ పథకాలు కౌలు రైతులకు అందితేనే వ్యవసాయం బ్రతుకుతుందని, కనీస మద్దతు ధర 25,000 రూపాయలు ఇస్తేనే రైతు వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుళ్లూరు గోపాల్, బడుగు సుబ్బయ్య, తలారి రమేష్, మడపర్తి అంకయ్య, కుడుములు మోహన్, ఖాదర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా అయితే మన జిల్లాలో ఎక్కడ ఏ జిల్లాలో లేదు, పుట్టి అని ఉండేది మన జిల్లాలో మాత్రమే. మిగతా అంతా బస్తాలు 75 కేజీల బస్తాలు ఉంటాయి. మన జిల్లాలో మాత్రమే పుట్టి ఉంటుంది. 860 కేజీలు పుట్టి. మనం ఏంటంటే కుప్పలు వరికోతలు ఆపేసిన కాడి నుంచి 40 కేజీలు ఇస్తున్నాం. నిమ్ము 40 కేజీలు ఇస్తున్నాం. గోతాలు ఒక 14 అంటే 914 కేజీలు తీసుకోవాలి. ఒక్కొక్క టైంలో మిల్లర్లు ఏం చేస్తున్నారంటే 914 కేజీలు తీసుకోవాల్సింది 950 కేజీలు, 1000 కేజీలు, 1050, 1100 కేజీలు కూడా తీసుకున్నారు. 1100 కేజీలు కూడా తీసుకున్నారు. నిమ్ము అనేది ఒక కారణం మాత్రమే వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు మన జిల్లాలో బీపీటీ ఒడ్లు 100 పుట్లు కాదు, 1000 పుట్లు ఉన్నాయి. అవి తీసుకోవచ్చు కదా, అవి తీసుకోరాళ్ళు. ఎందుకంటే అవి స్టీమ్ చేయాలంటే వీలు కాదు. వాటిని పచ్చి ఒడ్లు అయితే తీసుకుపోయి స్టీమ్ చేస్తారు, డ్రై చేస్తారు, బియ్యం వచ్చేస్తాయి. అది వాళ్ళకి ఏడైతే లాట్లుగా దోసుకోపోవచ్చు. ఎండబెట్టినవి తీసుకోండి. ఎండబెట్టిన బీపీటీ ఒడ్డు కొన్ని 100 పుట్లు కాదు, 1000 పుట్లు ఉన్నాయి. కావాలంటే మేము వస్తాము, ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయి కూడా చూపిస్తాం ఏడైనా. కానీ ఈ తేమ శాతం అనేది ఒక కారణం మాత్రమే. గవర్నమెంట్ అవి పట్టించుకోరు. దాని గురించి కొనొచ్చు కదా, నేరుగా కొనొచ్చు, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నేరుగా గవర్నమెంట్ తీసుకొని రైతులకు డబ్బులు వేసి, అదేమి ఎర్రచందనంగా స్మగ్లింగ్ చేసి దానికి రైతులు పండించే ధాన్యం. అది రైతులు కష్టం చేసి 5 నెలలు కష్టం చేస్తే ధాన్యం పండితే అది తీసుకొని అమ్మంది. మీ ఎర్రచందనమో లేకపోతే ఇంకొకటో గంజాయో స్మగ్లింగ్ చేసి దానికి లేదు. ఆర్డర్ ఇచ్చి ఏమని చెప్పండి, గంజాయి పండిస్తాము, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయండి. నష్టపోతున్నాము. వరి పంట వేసి నష్టపోతున్నాము. గంజాయి పండిస్తాము, మీరే జీవో పాస్ చేయండి. జీవో పాస్ చేస్తే గంజాయి పండిస్తాం. కరెక్ట్గా రైతులను ఆదుకొని, ముఖ్యంగా కౌలు చేసే రైతులు నష్టపోతూ ఉన్నారు. కౌలు చేసే రైతులకి బెనిఫిట్ ఏం లేదు. క్రాప్ లోన్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఉండదు, అదే రైతు భరోసా ఉండదు, పెట్టుబడి సాయం ఉండదు, ఏముండదు. పొలం ఎవరుందో వాళ్ళకు ఇప్పుడు మాకు కూడా ఉంటాయి పొలాలు. నేను కౌలుకి ఇస్తే నాకు వస్తాయి, కానీ నా కౌలు చేసేవాడు వాడికి రావు కదా. వ్యవసాయం చేయాలంటే, వ్యవసాయం బతకాలంటే 25,000 రూపాయలు ఈ రోజు రేట్ల ప్రకారం 25,000 పుట్టికి రేటు ఉంటేనే వ్యవసాయం బతకద్ది. లేదంటే ఆ పంట కానీ ఆపేస్తే ఆ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఆ స్థితి దాకా తెచ్చుకోవద్దు. ఈ మన రాష్ట్రమే కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్పోర్ట్ ఇవ్వండి. ఇతర దేశాలు ఆఫ్రికా కంట్రీల్లో కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ అన్నం దొరక చచ్చిపోతున్నారు. వాళ్ళకి పంపించండి, డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులు ఏదో ఒక విధంగా ఉపయోగించండి. అయితేనో 20% పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. పెరిగే మద్దతు ధర మాత్రం 2%, 3%, 100కి 2 రూపాయలు, 3 రూపాయలు పెంచి కన్నీటి తుడుస్తున్నారు. ఖర్చులేమో ఈ సంవత్సరం 3 పదార్లు అనేది 2 సార్లు రేట్లు పెరిగింది. ఒక్క కాంప్లెక్స్ మీదనే 2 సార్లు రేట్లు పెంచారు. సినిమా టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు. క్రిమి సంహారక మందులు రేట్లు పెంచుకుంటున్నారు. కానీ మనం పెంచుకోలేకపోయేది మనం పండించిన పంటకు మాత్రమే మనం రేట్లు పెంచుకోలేకపోతున్నాం. అందుకనే రైతులు ఈ రోజుకైనా సరే సమైక్యంగా ఉండి మనం మద్దతు ధర కనీసం 25,000 రూపాయలు ఉండాలా. 25,000 రూపాయలు ఉంటే పుట్టి రైతు బతుకుంటాడు. ఆయన విలాసవంతమైన జీవితం గడపడు. రైతు రేపు మళ్ళీ పంట సాగు చేయడానికి బతుకుంటాడు. కనీసం 25,000 రూపాయలు మద్దతు ధర ఉండాలనేది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఇప్పటికి ప్రభుత్వం ప్రకటించిన ధర ఏంటంటే 19,750 రూపాయలు. అది కూడా అతి కష్టం మీద ప్రకటించింది.